4వ మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిల్వబడుడి. ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆపుటకు శక్తిమంతులవుదురు. చాలా ఆగక్క, ఆగు అనేదాకా వెళ్ళిపోయేటట్టుండవు, చదివేటట్టుండవు అమ్మ. కాబట్టి ఎన్నో మాట ఇది? 4వదిగా రాబోతున్న ఆపద్దినం నుండి మనం తప్పించబడటం కొరకై పరలోకంలో జీవం పొందుకోవడం కొరకై మనం ఏం చేయాలా? మొట్టమొదటిగా సత్యమైన దాడులను కట్టుకుని ఉండాలి. 2 రక్షణ శిరస్త్రాలను ధరించుకుని ఉండాలి. 3 నీతి అనే వస్త్రమును తొడుక్కుని ఉండాలి. 4వదిగా చూసినట్టు ఇక్కడ రాయబడి అనమాట. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో సిద్ధ మనసు తోడుకొని, ఏ మనసు కలిగి ఉండాలా? సిద్ధ మనసు అంటే అర్థం ఏంటి? సిద్ధ మనసు అంటే అర్థం ఏంటి? మన మనసు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి, సిద్ధపడుతున్నట్టుగానే ఉండాలి. ఇంకా సిద్ధ మనసు అంటే ఏంటి చెప్పమంటారా? మీకు సిద్ధ మనసు గురించి బైబిల్లో ఒక చాటే ఉంది. ఎక్కువ సార్లు మనకు కనబడకపోవచ్చు, కానీ ఒక్కసారి అయితే కంపల్సరీ ఉంది సిద్ధ మనసు. దాని గురించి యేసు ప్రభువు ఇంకో కోణంలో చెబుతూ వచ్చాడు. ఎక్కడది? యేసు ప్రభువు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు శిష్యులతో చెబుతాడు, ఆత్మ సిద్ధమే కానీ మనసు ఎలా ఉండాలా? సిద్ధం చేసుకుని ఉండాలి. ఎప్పటికప్పుడు ఏం చేయాలా? సిద్ధమై ఉండాలి. దేని కొరకు సిద్ధంగా ఉండాలి? నరకానికి వెళ్తానికి కాదు. దేని కొరకు సిద్ధంగా ఉండాలి? అగ్ని ఆరదు పురుగు చావదన్న ప్రాంతంలోకి వెళ్తానికి కాదు. దేని కొరకు సిద్ధంగా ఉండాలి? దేని కొరకు? దేవుని రాజ్యం పోగొట్టుకోవడానికి కాదు. దేని కొరకు సిద్ధంగా ఉండాలి? నరకానికి వెళ్తాం కాదు. దేని కొరకు సిద్ధంగా ఉండాలి? పరలోక రాజ్యం నుండి పోగొట్టుకోవడానికి కాదు. దేని కొరకు సిద్ధంగా ఉండాలి? నిత్యత్వంలో దేవుడిచ్చే సర్వోన్నతుడైన దేవుడిచ్చేటటువంటి పరలోక రాజ్యంలో మనం స్వతంత్రించుకోవడం కొరకే సిద్ధంగా ఉండాలి. ఏం సిద్ధపరచుకోవాలి? మనసుని సిద్ధం చేసుకోవాలి. అసలు మనసు ఎలా ఉండిద్ది? మనసు గురించి బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, తన మనసును అదుపులో పెట్టుకోలేని వాడు ఎలాంటి వాడు? మీకు మరలా ప్రేమతో చెబుతున్నా, అందరూ బైబిల్ ఇంటికాడ చదవండి, డైలీ పోర్షన్ చదవండి. రోజుకు ఒక 5 అధ్యాయాలు 3 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదవగలిగిన చదవండి. అప్పుడు వాక్యం, నేను అడిగే ప్రశ్న సమాధానం వచ్చింది. ఎట్లా చెబుతున్నారంటే నాకే సిగ్గాస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఇంటికాడ వాక్యం చదవట్లేదేమో కదా. వాక్యం చదవండి. ఇంత వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఇంటికాడ వాక్యం చదవకపోతే ఇంకెంత అవమానం చెప్పండి. కాబట్టి తన మనసును అదుపులో పెట్టుకోలేని వాడు ఎలాంటి వాడు? ప్రాకారం లేని గుర్రాలు కాదు, అక్క గుర్రాలు గాడిదలు కాదు, ప్రాకారం లేని పురం లాంటి వాడు, ప్రాకారం లేని పట్టణం లాంటి వాడు, తన మనసును అదుపులో పెట్టుకోలేని వాడు. అంటే తన మనసును దేవుని రాజ్యం కొరకే సిద్ధపరచుకోలేని వాడు, దేవుని రాజ్యం కొరకే సిద్ధమైన మనసు కలిగి ఉండలేని వాడు, తన మనసుని దేవుని రాజ్యం కొరకే సిద్ధపరచుకోలేని వాడు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి తన మనసుని సిద్ధం చేసుకోలేని వాడు, తన మనసు ఎప్పుడు కూడా దేవుని కొరకే సిద్ధంగా ఉండనటువంటి వాడు జీవాన్ని లేనివాడు. తనలో జీవం ఉండదు కాబట్టి ఒకరోజు దేవుని రాజ్యానికి వెళ్ళటం కూడా లేదు, అసంభవమే. అక్కడ దేవుని రాజ్యానికి వెళ్ళలేం. ఎప్పుడు కూడా మన మనసుని ఎలా ఉండాలా? సిద్ధం చేసుకుంటూ ఉండాలి. పౌలు గారు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇదే మాట చెబుతూ వస్తున్నాడు. 6వ అధ్యాయం 15వ వచనం చూడగా, సిద్ధ మనసును తొడుక్కొని. సిద్ధ మనసు ఏం చేయాలండి? తొడుక్కుని ఉండాలి. ఎప్పటికప్పుడు మన జీవితంలో సిద్ధ మనసు అనేది మనకు ఉండాలి. మన మనసు ఎలా ఉండాలి? దేవుని కొరకు ఎప్పటికప్పుడు 15 వచనం ఎట్లా ఉండాలా? సిద్ధంగా ఉండాలి మన మనసు ఎప్పటికప్పుడు. దేవుని రాజ్యానికి వెళ్ళటం కొరకాయి, దేవుని రాజ్యంలో ఉండటం కొరకాయి. అసలు మన మనసంతా కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉండాలంటే మనం ఎలా సిద్ధపడతాం? దేవుని రాజ్యానికి వెళ్ళటం కొరకు మనం సిద్ధంగా ఉండాలంటే ఎలా? దేవుని వాక్యమే. ఎలాగూ? దేవుని వాక్యమే. దేవుని వాక్యం మనం చదివితే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ఉంటే, దేవుని వాక్యం మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని మన జీవితంలో హృదయంలో పెట్టుకున్నాం కాబట్టి, సిద్ధంగా మన మనసు సిద్ధపరచుకున్నాం కాబట్టి, సిద్ధ మనసు మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఓ రోజు యేసు ప్రభువు వచ్చినప్పుడు మధ్యాకాశం మనం కొనుక్కోబడతాం. మనము కొనుక్కోబడి ఆయన రాజ్యంలో కూడా ప్రవేశించే వారు ఉంటాం. రాబోతున్న ఆపద్దినం నుండి మనం తప్పించబడే వాళ్ళు వాడుకుంటాం. అందుకే బైబిల్లో రాబడుతూ వచ్చింది, గొర్రెపిల్ల మహా ఉగ్రత దినం రాబోతుంది. గొర్రెపిల్ల మహా ఉగ్రత దినం ఎలా ఉండబోతుంది? ఆయన పొడిచిన వారందరూ ఆయన చూస్తారంట. ఎవరు చూస్తారు? ఆయన పొడిచిన వారందరూ, ఆయన కొట్టిన వారందరూ,
అందరూ ఆయన చూస్తారు. ఒక రోజు ఏం జరుగుతుందండి? ఆయన పొడిచిన వారు ఆయన చూసినప్పుడు, అందరూ ఆయన చూసినప్పుడు ఏం చేస్తూ వస్తారు? అక్క ఏది ఏదో చెప్పారు, చెప్పండి, పెద్దగా చెప్పండి. చాలా రోజులు అయింది నవ్వు కూడా. చెప్పండి, ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? ప్రకటన గ్రంథం మొదట దేవుని మాట రాయబడుతూ వచ్చింది. ఆయన చూచిన వారు, ఆయన పొడిచిన వారందరూ కూడా, ఆయన పొడిచిన వారందరూ కూడా రొమ్ము కొట్టుకునే దినం రాబోతుంది. ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నారు? ఆయన పొడిచినవారు. పొడిచిన వారంటే ఎవరు? భౌతికంగా పొడిచిన వారు మనం చూస్తున్నాం. నమ్మక ద్రోహంతో పొడిచిన వాళ్ళు ఉంటారు బైబిల్లో. ఎవరు వాళ్ళు? మనకు ఆయన తప్పితే ఇంకెవరు గుర్తొస్తారు? ఇస్కరియోతు యోధ నమ్మకంగా ఉండి ఆయన పొడిచిన వాడుకు ఉంటాడు. పొడవలేదా? ఓ రోజు ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఖచ్చితంగా రొమ్ము కొట్టుకునే దినం రాబోతుంది. నేటి దినాల్లో రొమ్ము ఎవరు కొట్టుకుంటారు? ఇప్పుడు చెప్పండి. అప్పుడు మన బైబిల్లో ఒకడే కనపడ్డాడు. ఇప్పుడు ఎంతమంది కనపడతామో? నమ్మక ద్రోహం ఎలా చేశాం? ఆయనతోనే ఉంటూ ఆయన అప్పగించిన అనుభవం, ఆయనతోనే ఉంటూ ఆయన గురించి చెడ్డ సమాచారం ఇచ్చిన అనుభవం, ఆయనతోనే ఉంటూ ఆయన నాశనాన్ని కోరుకోవటం, ఆయనతోనే ఉంటూ ఆయన పతనాన్ని కోరుకోవటం, ఆయనతోనే ఉంటూ డబ్బు వ్యామోహం కలిగి ఉండటం. ఇదే కదా నమ్మక ద్రోహం అంటే. ఆయనతోనే ఉంటూ ఆయన అప్పగించే అమ్మేశాడంటే నమ్మద్రోహం కదా. ఆయనతో ఉంటూ ఆయన అప్పగించడానికి నమ్మక ద్రోహం కదా. ఆయనతో ఉంటూ ఆయన ఎక్కడికి వెళ్తాడు అక్కడికి ఆయన్ని అప్పగించడానికి కొరకై అక్కడ ఉన్నటువంటి బంటి రోజులు తీసుకెళ్ళాడంటే అది నమ్మక ద్రోహం కదా. ఆయనతో ఉంటూ డబ్బు మీద మనసు కలిగి ఉంటాడు, కానీ ధనవంతుడి కంటే కూడా శ్రేష్టకరమైన యేసు ప్రభు మీద మనసు లేదు. మరి ఇప్పుడు ఇది నమ్మక ద్రోహం కదా. మరి ఇవన్నీ నమ్మక ద్రోహాలు అయితే ఇవన్నీ మనం చేయలేదా? మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం చెప్పండి. మరి చెప్పండి, ఆయన శరీరంలోనే ఉన్నామా బయట ఉన్నామా? మరి ఆయన శరీరంలో ఉన్న మనం లోకంతో మన పని ఏంటి చెప్పండి? లోకంతో పని ఏంటి? ఈ ఆలోకం కాదక్క నేను అందే. లోకంలో ఉన్నామంటే లోకంతో కాదు, లోకంతో స్నేహం. లోకంతో పని ఏంటంటే లోకంతో స్నేహం ఏంటి? నువ్వు లోకంలో ఉన్నావు, ఇంకెక్కడా లేవు. లోకం నుండి తీసివేయబడి రేపు దినం జీవం కలిగిన వారికి దేవుని రాజ్యానికి వెళ్తాం. ఈ లోకంలో ఉన్నావు కరెక్టే. ఈ లోకంలో ఎలా ఉన్నావు అన్నది. లోకంతో స్నేహం మనకి ఎవరికి? మనకు వైరమా? ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా? అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంతో స్నేహం చేస్తున్నప్పుడు ఎలాంటి వారిని? లోకంలో ఉండు, తిను, త్రాగు, పని చేసుకో, జాబ్ చేసుకో, వస్తా, ఇంకా బిజినెస్ చేసుకో, అన్ని చేసుకో కాదనంట. కానీ లోకంతో స్నేహం చేయొద్దు. లోకంలో ఉండవు. లోకంలో చెప్తే ఇంకెక్కడ లోకంలో ఉంటాం, లేదా పరలోక రాజ్యంలో ఉంటాం. ఇంకెక్కడ ఉంటాం మనం? సో నరకంలో ఉండొచ్చు. ఇంక మూడే కదా ప్లేసులు, భూమి మీద, నరకము, పరలోక రాజ్యం. ఇంక తప్పితే ఇంకేడుంటాం? ఏడుంటాం? ఏదో కోణంలోనే. సో నా మటుకైతే నేను పరలోక రాజ్యంలో ఉండాలని ఇష్టపడుతున్నాను. మీరేంటి అన్నది మీరే తెలుసుకోవటమే. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? లోకంతో స్నేహం, దేవునితో వైరం. ఎంతకాలం లోకంతో స్నేహం చేస్తా? ఎంతకాలం అని లోకంతో ఉంటూ లోకంతోనే స్నేహం చేయడానికి ఇష్టపడతావు? లోకము దాని ఆశలు అది జరగబోతుంది. లోకము దాని ఆశలు కత్తించిపోతున్నాయి. కత్తించిపోయే వాటితో స్నేహం చేసి, దేవునికి విరోధమైన వాటితో స్నేహం చేసి, ఇంకా బాల దగ్గరకు వచ్చి, ప్రభా నేను కూడా నీ శరీరంలో ఒక అవయవమే. ఎవరు నిన్ను యాక్సెప్ట్ చేసారు ఆయన దేహంలో ఒక అవయవంగా? యేసు ప్రభు కదా, ఆయనే కదా యాక్సెప్ట్ చేసింది. మరి యాక్సెప్ట్ చేసిన వాడికి తగినట్టుగా నువ్వు ఎలా జీవిస్తున్నావు? ప్రభువుకు తగినట్టుగా మనం జీవించాలి కదా. మరి ఎక్కడ జీవిస్తున్నావు చెప్పండి? ఆయన తగినట్టుగా ఎక్కడుంది మన జీవితం? ప్రియులారా, గుర్తుంచుకోండి, సమయం అయిపోతుంది. ఇక నా ముఖం ఇంకా చూస్తారు, టైం అయిపోతుంది కాబట్టి అందరం ఎందుకు చెప్పక్క అదే చేయబోతున్నాను నేను కూడా తొందరగానే, ఎందుకంటే బాప్తిసం క్లాస్ ఉంది మళ్ళీ అమ్మటే. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా ఇక్కడ గమనించండి, సిద్ధ మనసు మనకు అవసరం. మనం ధరించుకోవాల్సిన వాటిని ఎప్పుడైతే వాటిని ధరించుకుంటూ వస్తామో అప్పుడు మన జీవితం బాగుంది. కాబట్టి మనం ప్రభు యొక్క అవయవంలో ఒక శరీరంలో ఒక అవయవంగా చేయబడినప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆ శరీరం ఎప్పుడు సిద్ధమే. ఆ శరీరం మన కొరకై ఇవ్వడానికి వెనక తీసిందా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:30-31 వచనాలు ఇలా ఉంది. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధేవుడు. దేవుడు తన సొంత కుమారుని మన కొరకై ఇవ్వడానికి వెనక తిరిగి ఆలోచించిన దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? అంటే తన కుమారుని మన కొరకై వెనక తిరిగి ఆలోచించలేదు కదా. రెండో వారు చూసినట్టు యోహాను సువార్తలో కానీ మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను. యోహాను సువార్తలో ప్రభు అన్నాడు కదా 10వ అధ్యాయంలో. ఆయన మన కొరకే ప్రాణం పెడుతున్నాడు కదా. ఆయన తన దేహాన్నే మన కొరకే పెట్టడానికి సిద్ధపరచుకున్నవాడు. ఆయన దేహంలో ఉన్న మనం ఇంకెలా సిద్ధంగా ఉండాలి?
ఇంకెంత సిద్ధ మనసును ధరించుకుని ఉండాలి. కానీ ఈ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? ప్రజలు ఎలా ఉన్నారు? ఆ సిద్ధ మనసు లేదు. ఆయన శరీరం ఉంటూ కూడా ఆయనకు నమ్మక ద్రోహం చేస్తున్నాం మనం. ఓ రోజు నీవు నేను చేసిన నమ్మక ద్రోహం ఎక్కడ బయటపడింది తెలుసా? ఏడేం బయటపడదు. మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుమారి రా కూర్చో ఆ చిట్ట చెప్తాడులేండి. మన లోకంలో చూసే పూర్వదినాల్లో సినిమాలు చూసినప్పుడు చిత్రగుప్తుడు అంటావు. చిత్రగుప్తుడు ఏమన్నాడు? యేసు ప్రభు మొత్తం ఇప్పేస్తాడు చిట్టి. కుమారుడా రా. ఏంటి ప్రభు? ఇదిగో నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నీకు 10 పట్టణాలు నేను ఇవ్వట్లా, నరకం ఇస్తున్నా ఇల్లు అంటాడు. సరిపోయా, అయిపోయింది కదా. లోకంలో సామెత ఉంది, ఆ జీవితం తప్పు అనుకోకండి. సాయిబు గారి సంపాదన భూమి గారి కుటుంబంలో జరిపోయిందంట. మాటకు అర్థం చెప్పమంటారా? ఏమగా మిషన్ కొడతాం రాదు, ఊళ్ళో వాళ్ళ బట్టలన్నీ తీసుకుంటుంది కొడతానని. ఏమో మిషన్ కొడతాను రాదు, ఊళ్ళో వాళ్ళ బట్టలన్నీ తీసుకొస్తాను, మిషన్ కుట్టుకుంటాను, కొడతాను నేను మంచిగా జాకెట్లు కొడతా, ఇవి కొడతానని. ఏమొక మిషన్ కొడతామే రాదు, నేర్చుకుందే చిరిగిపోయిన బట్టలు కొడతాం. ఇప్పుడు ఏం చేస్తుంది? బట్టలు తెచ్చు ఖరాబ్ చేయడం కాదు, బట్టలన్నీ దగ్గరికి వస్తున్నాయి. అయ్యా పలానా భూమి అంట పలానా బాగా బట్టలు కొడుతుందంటే తెచ్చి పెడుతున్నారు. ఈయన గారు ఏం చేస్తున్నారు? ఏదో ఒక వెల్డింగ్ షాపు ఏదో పని కష్టపడుతున్నాడు. ఈయన కష్టపడి తెచ్చిన ఏం చేస్తుంది? ఏమకెత్తున్నాడు కదా, ఏమేం చేస్తుంది? వాళ్ళు పంచి పెడతలా, వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్ చేయడం కుదరక కొట్టడం కుదరక చిరిగిపోతాయి కదా, మళ్ళా గుడ్డ తీసుకెళ్ళి అదే బట్టలు మనం కొనుక్కొస్తుంది. సరిపోయింది, ఆయన సంపాదన కుట్టుకుని సరిపోయింది. ఓ రోజు భర్త అడిగాడు, అమ్మా ఇదిగో ఇన్ని రోజుల నుంచి నేను పనిచేస్తూ వచ్చా కదా, మరి కొత్తగా మనం ఓన్గా షెడ్ ఒకటి పెట్టుకోవాలనుకుంటున్నాం, స్థలం కొనుక్కుందాం, ఆ డబ్బులు తీసుకురామన్నాడు. ఏమడిగాడు? ఆ డబ్బులు తీసుకురామన్నాడు. ఏమేం తెచ్చింది? చిరిగిపోయిన బట్టలన్నీ తెచ్చాను ఎగ్రేసింది. ఏందమ్మా ఈ బట్టలు వేసావు? డబ్బులు తీసిన బట్టలు కదా నేను అన్నంటే, నువ్వు ఇచ్చిన బట్టలకి నాకు మిషన్ కొడతాం రాదు కాబట్టి అందరూ నన్ను మిషన్ కొట్టమని ఇచ్చారు, పరుగు పోయిద్దని చెప్పి ఆ మిషన్ కొడతానికి ఆ బట్టలని కట్ చేస్తుంటే దేనికి అది చిరిగిపోతుంది, కుట్టింది కూడా సరిగ్గా రాలేదు, అందుకే పక్కనకి ఆ బట్టలు ఇచ్చి ఆమె చేత కుట్టించాను, చిరిగిపోయిన బట్టలకి డబ్బులు కట్టా, కుట్టినాటికి నేనే డబ్బులు కట్టా, సరిపోయింది నువ్వు ఇచ్చినాయి అని చెప్పిందట. ఒకరోజు ఈరోజు నవ్వుతున్నారు కానీ ఓ రోజు ప్రభు ధవళ సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు ఇదే మన జీవితంలో జరిగింది. ఏం జరిగిద్దా? సరే ఏం జరిగిద్ది? ఇదే జరిగిద్ది. సంపాదించుకుంటున్న క్రైస్తవ జీవితాన్ని, కానీ అది పనికిరాని విధానంలో అయిపోతుంది. ఒకరోజు పనికిరాని విధానంలో అయిపోతుంది. సిద్ధ మనసు లేదు. జీవిస్తున్నాం రక్షణ మార్మూసి బాప్తిస్మని, సిద్ధ మనసు మనలో లేదు. ఒకరోజు అది పనికి రాకుండా పోతుంది. తద్వారా పనికి రాకపోతే ఏమైంది? నష్టపోవడం తప్ప మేలు జరగదు. ఈ యొక్క విధానం ఎందుకు చెప్పానంటే, సాహెబ్ సంపాదన భూమి గారి కుట్టుకులని ఎవరిని ఉద్దేశించి కాదు. మనం ఎంత సంపాదించుకున్నా మన క్రైస్తవ జీవితం కాపాడుకోకపోతే పోయిద్ది. ఒకరోజు ఎంత సంపాదించుకున్నా కాపాడుకోకపోతే చిరిగిపోయిన బట్టలు దేనికి ఉపయోగిస్తాం చెప్పండి? ఏ దిండి కుట్టుకోవడానికి, పిల్లోస్ కుట్టుకోవడానికి తప్ప, అవి కూడా పనికి కొత్త లేవో తెలియదు. ఉపయోగం ఉండిద్దా? ఆయన ఎవరూ చూడొద్దు, అందరూ నా వైపు చూడండి. కాబట్టి ఒకరోజు ప్రియులారా, దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యంలో ఉండటం కొరకై దేవుని యొక్క సిద్ధమైన మనసును మనం ధరించుకున్నప్పుడు ఓ రోజు ఖచ్చితంగా మన జీవితం నష్టపోతుంది. ఇంత క్రైస్తవ జీవితాన్ని జీవించడం, అలా నష్టపోవడం కొరకే బలలో పాల్గొంటే దేవునికి మహిమ. సో ఇప్పుడు మనం సరి చేసుకోవాలి. ఇది అన్నమాట. 5వ విషయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట, రాబోతున్న ఆపద్దినమును మనం తప్పించబట్టం కొరకై మనం ఏం చేయాలా? రాబోతున్న ఆపద్దినము నుండి, ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినము నుండి మనం తప్పించబట్టం కొరకు మనం చేయవలసిన పని, లేదా మనం ఉండవలసిన విధానం ఏంటంటే, 5వ కోణం విశ్వాసం కలిగి ఉండాలి. ఒకటి ఎలా ఉండాలా? సత్యం అనే డాల్ని కట్టుకుని ఉండాలి. 2 రక్షణ అనే శిరస్థానం ధరించుకుని ఉండాలి. 3 నీతి అనే వస్త్రములు తొడుక్కుని ఉండాలి. 4 సిద్ధ మనసు కలిగి ఉండాలి. 5వదిగా చూసినట్టయితే విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. ఈ లోకయాత్రలో విశ్వాసం అనే డాల్ ఇంపార్టెంట్. దావీదు రాజు గొల్యాదుని చంపడానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళాడు? సౌలు ఏం చేశాడు? మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం మనం చూస్తే సౌలు చేసిన పనులు అక్కడ కనపడుతున్నాయి. సౌలు ఏం చేశాడు చూడండి. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 38వ వచనం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి
శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని ఇంకేం చేస్తున్నాడు, వెళ్ళి కలిగినది లేనిదని చూచుకొనిన తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసేశాడు. ఏం చేశాడండి? అన్నీ పెట్టాడు సౌలు. నువ్వు యుద్ధానికి వెళ్తానంటున్నావు కదని యుద్ధ వస్త్రములు దావీదునకు ధరింపజేశాడు. రాగి స్థిరస్థానం కూడా పెట్టాడు, కట్టాడు. యుద్ధ కవచం కూడా తొడిగించాడు. ఇంకా ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు, అయినా తొడిగించాడు. వాటిపైన కత్తి కూడా కట్టుకున్నాడు. ఇంకా ఎన్నో చేస్తూ వచ్చారు. ఈ సామాగ్రి అంత ఉపయోగం ఉందా? మరి ఎలా వెళ్ళాడు దావీదు రాజు గొల్యాదు మీదకి? ఎలా వెళ్ళాడు? సరే, ఎలా వెళ్ళాడు? రాళ్ళు తీసుకుని వెళ్ళాడు. ఓడిసా రాళ్ళు తీసుకెళ్ళాడు. ఒక రాయి కరెక్ట్గా నుదుటికి తగిలిద్దా? ఒక రాయి విసురుతాం, కరెక్ట్గా నుదుటికి తగిలిద్దా? ఇప్పుడు మీరందరూ అక్కడ కూర్చొని నా మీద తల ఒక రాయి వేయండి. సపోజ్ చెబుతున్నాళ్ళండి, ఏంటి? ఒకటేం ఫోన్ తగలవచ్చు, ఒకటేం వెనకాల గుడ్లో తగలవచ్చు, ఎవరిదో ఒకటి దారితో నాకు తగిలిద్ది. అంతేనా? కోపంగా ఉంటే నిజంగానే కొట్టేస్తారనుకోండి, సరే అది రెండో పని. ఏమైంది? కరెక్ట్గా తగిలిద్దా? తగలదు. మరి దావీదు రాజు తీసుకెళ్ళిన ఒడిసిల్లో మొదటి రాయి ఎట్లా తగిలింది? విశ్వాసం. ఏంటి? విశ్వాసం. నేను తీసుకున్న మొదటి రాయిలోనే దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేసి వాడిని ఓడిస్తాడు. విశ్వాసం. ఆ విశ్వాసంతోనే దావీదు రాజు ముందరికి వెళ్ళాడు. ఆ విశ్వాసంతోనే దావీదు రాజు ముందరకు అడిగేశాడు. ఒక్క రాయే ఇసిరాడు. గొల్యాదు నుదుటికి తగిలింది, పడిపోయాడు. గొల్యాదు కత్తి తీశాడు, గొల్యాదునే చంపేశాడు. ప్రజలందరూ ఫిలిష్తీయులు పారిపోతున్నాడు. ఓ నాయన పొట్టోడైన వీడు గొల్యాదుని చంపాడంటే మనల్ని కూడా చంపేస్తాడు. దావీదు రాజుకు ఆలోచన లేదు, ముందర గొల్యాదుని అతను చేయటమే ఆలోచన. ఎందుకు అతను చేస్తున్నాడు? దావీదు రాజు గొల్యాదుని ఎందుకు చంపుతున్నాడు? దావీదు రాజే కదా గొల్యాదుని చంపింది. ఎందుకు చంపుతున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారనా? యుద్ధంలో గెలవలేకపోతున్నారనా? అంతే కదా. వాడన్న ఒక్క మాట చెవిలో పడింది, సున్నత లేని ఫిలిష్తీయుడు జీవం గల దేవుని దూషించడయా. యుద్ధం చేసింది దీని కొరకు. గొల్యాదుని చెప్పింది దావీదు రాజు. ఏదో ఇశ్రాయేల్ ప్రజలు పారిపోతున్నారు ఇంకోటి దానికోసం కాదు. దేవుణ్ణి దూషించడం ఒక్క మాటను పట్టుకుని యుద్ధానికి వెళ్ళారు. ఎంతమంది మీరు ఉండారే, ఒక్కరికి కూడా పౌరుషం లేదా? మన భాషలో చదువుతున్నా, ఒక్కరికి కూడా కోపం కానీ పౌరుషం కానీ లేదా? దేవుణ్ణి వాడు ఎవడో వచ్చి సున్నత లేని వాడు దూషిస్తుంటే ఒక్కరికి కూడా పౌరుషం లేదా? మీరు అందరూ వెనకబండి, నేను వెళ్తా వాడేవాను, చావో రేవో తేల్చుకుంటాను ముందరికి వెళ్ళాడు. యుద్ధాయుధాలు తీసుకెళ్ళాడా? ఏమి తీసుకెళ్ళా. మరి ఏం వెళ్ళాడు? వడిసి తీసుకున్నాడు, రాయి తీసుకున్నాడు, ఇసిరి కొట్టాడు. అంతే. వాడు అంటున్నాడు, రే చచ్చిన కుక్కననుకున్నా నా మీదకి వస్తున్నావు, నేను ఏమనుకున్నా నా దగ్గరికి వస్తున్నావు. ఇశ్రాయేల్ ప్రజలు మొత్తమే భయపడి వెళ్ళిపోయారు. మీ రాజు కూడా భయపడి డేరాల్లో దక్కున్నాడు. నువ్వేడ నుంచి వస్తున్నావు? రాజు సంగతి ఇంకోటి సంగతి నాకెందుకు, నా పక్షాన నా దేవుడు ఉంటాడు, నువ్వు రా. వెళ్ళాడు, ఒక రాయి ఇసిరాడు, కొట్టాడు, నుదుటి ధరింది, పడిపోయాడు, కత్తి తీసాడు, తన కత్తి తీసి తను చంపేశాడు. ఫిలిష్తీయులు అందరూ పారిపోతున్నారు. ఎలా? విశ్వాసం. ఒక రాయి బహుశా 3 రాళ్ళు తీసుకెళ్ళొచ్చు, 5 రాళ్ళు తీసుకెళ్ళచ్చు. ఆ రాళ్ళు తన తలకోన పక్కకి వెళ్ళిపోతే ఇప్పుడు దావీదు రాజు చరిత్ర ఏంటి? మళ్ళీ పారిపోవాలి వెనక్కి. కానీ ఆ స్థితి దేవుడు ఇచ్చాడా? ఒక్క విశ్వాసం ఉండేవాడికి దేవుడు ఎంత తోడుకుంటాడన్నది అక్కడ కనపడుతుంది. అది ఎరుకో గోళైనా సరే, ఎర్ర సముద్రమైనా సరే, యోర్దాన్ నదైనా సరే, గొల్యాదు లాంటి వాడైనా సరే, ఆయన ఎందుకు విశ్వాసం కలిగి మనం ముందరకు అడిగేస్తుంటే అది ఎలాంటి ఆపద్దినమైనా సరే దాంట్లో నుంచి దేవుడు తప్పించి మనల్ని తీసుకెళ్తాడు. సవాలుగా తీసుకెళ్తాడు దేవుడు. అదే దేవుని గొప్ప కార్యం. అదే మనం ఏం చేయాలా? విశ్వాసం అనే డాల్ను పట్టుకుని ఉండాలి. మనం విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా చూడండి. వాక్యం సమయం అయిపోయింది, ముగిస్తా. ఒక చిన్న ప్రశ్న. జస్ట్ మన ఇంట్లో ఏదో ఒకటి ఈ వారం అంతట్లో అవసరమైంది, ఏదో ఒక వస్తువు కానీ ఏదో ఒకటి అవసరమైంది. మనం ఎంతవరకు దేవుని మీద విశ్వాసంగా ఉన్నాం చెప్పండి. వారం, గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఏదో ఒకటి మనకు అవసరమైంది, ఏదో ఒక వస్తువు మనకు కావాలి. వస్తువు అని కాదు, ఇంకోటి కాదు, ఏదైనా సరే మనకు అవసరం. ఎంతవరకు మనం దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాం? నిజంగా ఉండవమ్మా? పని తక్కువ గోల ఎక్కువ అన్నట్టు చెప్పకూడదు, అది చేస్తేనే చెప్పాలి. ఎంతవరకు విశ్వాసంగా ఉంటాం? ఏది మన విశ్వాసం?
విశ్వాసం అనే డాలును ఎప్పటికీ మనం పట్టుకునే ఉండాలి. ఎలా పట్టుకోవాలి తెలుసా? నెహెమ్యా ప్రాకారాలు కట్టేటప్పుడు ఆయన వారే తిరగబాటు చేశారు. ఆయన వారే సన్బల్లు టోబియా వారు కూడా వచ్చి తిరుగుబాటు చేశారు. చాలామంది గొడవాడుతున్నారు, నువ్వు ఎందుకు కడతావు అని. అప్పుడు నెహెమ్యా చేసిన పని ఏంటి? ఒక చేత్తో నెహెమ్యాగా తనతో ఉండేవారు అందరూ కూడా ఏం చేశారు? ఒక చేత్తో యుద్ధానికి అవసరమైన కత్తిని పట్టుకుని మరొక చేత్తో ఏం చేస్తున్నారు? పని చేస్తూ వస్తున్నారు. ఇంకా చెప్పాలమంటారా? పని చేసేవాడు పొద్దున పూట పని చేసేవాడు రాత్రి కాపలా కాస్తున్నాడు డాల్ను పట్టుకుని. రాత్రి పని చేసిన వాడు పొద్దున కాపలా కాస్తున్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? విశ్వాసం అనే డాళ్ళు దేవుని నామాన్ని బట్టి పట్టుకున్నారు. ఆడ ఎంతమంది ఉంటారు నాకు తెలిసి అరాకొర ఏరుకుంటూ కొంతమంది దొరుకుతారేమో. ఆ కొంతమంది ద్వారానే పని చేసేస్తుంటే ఏమైంది? ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు వస్తున్నాయి. ఓ పక్కన కత్తి పట్టుకుని డాలు పట్టుకుని మరో పక్కన పని చేసుకుంటూ వస్తున్నారు. వారి విశ్వాసం ఏంది? పట్టుకున్న దాంట్లో కాదు, ఇది పట్టుకోవడానికి శక్తినిచ్చిన దేవుడి మీద వారికి విశ్వాసం. ఆ దేవుని వల్ల వారికి ఉన్న విశ్వాసం, నెహెమ్యాకి దేవుని మీద ఉన్న విశ్వాసం, నెహెమ్యాతో పాటు ఉన్నవారికి దేవుని మీద ఉన్న విశ్వాసం, అది మెయిన్ ఇంపార్టెంట్. ఈ మందిరం కట్టేటప్పుడు కూడా చాలా మంది మాటలు నాకు వినపడి, నేను చెప్పట్లేదు కానీ పేర్లు కడతారా? అయిద్దా? ఆయన ఏదో చెప్పాడు కానీ జూన్ 6వ తారీఖు డెడికేషన్ అయిద్దా? కడతారా చేస్తారా అనుకుంటూనే ఉండడం, కట్టి చూపించాడు దేవుడు. అందరినీ నేను అంటలా, కొంతమంది అవిశ్వాసంగా ఉంటారు. ఇది అయిద్దా? ప్రార్థనలు కూడా చేసేవాళ్ళు మన మందిరం కడుతున్నారు ప్రభు అని, కానీ ఇది అయిద్దా? అవిశ్వాసం ఎంత ఉందంటే మనకంటే 1000 రెట్ల అవిశ్వాసం ఉంది. అవిశ్వాసమే ముందర నడిచింది మనకి. నాకున్న విశ్వాసం ఏంటి? వాగ్దానం ఇచ్చాడు దేవుడు, ధైర్యం కలిగి పని పూనుకొని నేను సాయం చేస్తానన్నాడు. అది ఒక్కటే నా విశ్వాసం. ధైర్యంగా ఉంటే ఆయన పని జరిగిస్తాడు, ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఓ సహోదరుడు ఒక మాట అన్నాడు, అన్నా ఇగో దేవుని పని కొరకే మనం ముందరకు వచ్చాం. దేవుని పని కొరకు మనం ముందరకు వచ్చాం. కానీ దేవుని పని కొరకు మనం ముందరకు వచ్చినప్పుడు నీకు అన్నీ సజావుగా జాగుతాయని నువ్వు అనుకోవద్దు. నీ మీద ఎన్నో రాళ్ళు పడతాయి. నువ్వు తట్టుకుంటేనే ముందరకు రా, లేకపోతే ఇప్పుడే వెనక్కి వెళ్ళిపో, ఆపేద్దాం అన్నాడు. లేదు, అసలు ఆ రాళ్ళు పడితే ఆ రాళ్ళు పడకోకుండా ఆపేది ఎవరు? వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీ ఉంది. అందరూ నీతిమంతులు అందరూ ఏం చేశారు? రాళ్ళు పట్టుకొచ్చారు ఆ మీద రాయటానికి. యేసు ప్రభువు వారు ఏమన్నాడు? మొట్టమొదటి మీలో పాపం చేయనివాడు ఆ మీద రాయమన్నాడు. ఇప్పుడు ఈ రాళ్ళని ఎడకెళ్ళి కింద పడిపోయి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన మీద పడే రాయి ఆపేది ఎవరు? ఇప్పుడు మనం ముందరికి వెళ్ళాల్సింది ఎవరిని బట్టి వెళ్ళాలి? అక్కేదనిద్దా అన్నేది అంటాడు, వాళ్ళు అనేవాళ్ళు అంటానే ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలా? యుద్ధం మనం చేయాలి, దేవుడు దాంట్లో మనం సాయం చేస్తాడు. యుద్ధం మనం చేసుకుంటే వెళ్తామే. వెనకడుగు వేయటం అనేది అది పిరికివాడి లక్షణం. వెనకడుగు ఏ అవసరం, ముందరకెళ్తే దేవుడే చూసుకుంటాడు. యుద్ధం యెహోవాదే, మంద కాదు యుద్ధ శూరుడు ఆయనే. ఏం జరుగుతూ వచ్చింది? ఈ యుద్ధంలో దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. నా క్రైస్తవ యాత్రా జీవితంలో ఇది 2వ మందిరం కట్టబడతాం. ఎంత గొప్ప యుద్ధాన్ని చేస్తూ వచ్చాడు దేవుడు. చూడండి ఎంత గొప్పగా కట్టబడుతూ వచ్చింది. యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, దేవుడి పని లాగవు. ఎన్ని రాళ్ళు మీద పడినా కాపాడేవాడైనా. ఈ రాళ్ళన్నీ తప్పించాలంటే ఏం కావాలా? ప్రతి దాన్ని తప్పించాలంటే విశ్వాసమే. మన విశ్వాసమే మన జీవితాన్ని కాపుగాస్తుంది. మనం ఎంత విశ్వాసంగా ఉంటామో అంతగా మన జీవితం కాపుగాస్తుంది. నేను మందిరం కట్టేటప్పుడు రేత్రి 12 అయినా 1 అయినా పాపం యవనస్తులు ఉండాలి. ఈ అరుణ్ కానీ శాంసన్ కానీ ఇంకా మరి శాలేం చూస్తాను అక్క, ఇంకా చాలామంది ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ఉంటూ వచ్చారు. రేత్రి 2 అయినా సరే బహుశా నన్ను మనసులో తిట్టుకొని ఉండొచ్చు, వీడు మమ్మల్ని వదిలిపెడతలేదు, వీడు ఏంద్ర ఎట్టబట్టుకున్నాడని. కానీ మళ్ళీ రేత్రి 2 దాకా చేసిన పొద్దున్నే మళ్ళీ వెళ్ళేవాడిని, ఇంటికాడ కూర్చునేవాడిని. నా పని అదే, పొద్దున్నే వెళ్ళటం కూర్చోవటం. అప్పుడు ఏం చేసేవాడు? నిద్రమత్తులో ఉండేవాడు. పాపం వీడు వచ్చాడ్రా పొద్దున్న వీడి మొహమే చూసినవారు అనుకుంటారేమో. అనుకున్నా పర్లేదు, తీసుకొచ్చి పని చేయించేవాళ్ళు. వాళ్ళు వస్తానంటేనే తీసుకొచ్చేవాళ్ళు, లేకపోతే మనం ఎందుకు వెళ్తాం? ఎంత ఘనముగా అంటే ఎంత ఘనముగా ఏమంటామంటే, ప్రతి రాయి పడేటప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంటే ఆ రాయి వెనక్కి వెళ్ళిపోయింది. ఎంత విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం లేకపోతే ఈ మందిరం నిర్మాణం చేయబడింది. ఎంత గొప్ప విశ్వాసం లేనిది ఇది జరిగేది కాదు. మనలో విశ్వాసం ఇంపార్టెంట్. మన దృష్టి ఎలా ఉండేదంటే అది జరిగిద్దా లేదా. ఇప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది, కరెంటు వచ్చిద్దా రాదా, అది వచ్చినా పెట్టాను ఎప్పటికి వచ్చింది. మన అవిశ్వాసాన్ని బట్టి దరిద్రం కొద్దీ వెనక్కి వెళ్తుంది. అది
మన విశ్వాసం ఉంటే ఏమనుకున్నాం, బోర్ ఎప్పుడు పడిద్దో ఏసైనా పెట్టాను అనుకున్నాం. రాలా. బాప్తిసం ట్యాంక్ కడతారా పెడతారా అనుకున్నారు, కట్టి పెట్టలా. మన అవిశ్వాసాన్ని బట్టే కదా వెనక్కి వెళ్తుంది. విశ్వాసం ఉంటే దేవుడు ఎందుకు ముందరకు నడిపాడు? దేవుని కార్యాల విషయాల్లో మనకు అవిశ్వాసం ముందర ఉంటుంది. మన క్రైస్తవ జీవితంలో కూడా అవిశ్వాసం ముందర ఉంటుంది. ఈ లోక యాత్ర జీవితంలో మన సాతాన్ని జయించేటప్పుడు కూడా అవిశ్వాసమే ముందు ఉంటుంది. అందుకే మనం అన్నిట్లో ఓడిపోతున్నాం. ప్రతి దాంట్లో జయించాలంటే విశ్వాసం. సో ఇక్కడ ఎన్నో మాట ఇది 5వదిగా విశ్వాసం ఇంపార్టెంట్. మన జీవితాల్లో ఉండే విశ్వాసం, ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే, ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే, విశ్వాసం అనే డాల్ని మనం కలిగి ఉంటే ఒకరోజు భయంకరమైన రాబోతున్న ఆపద నుండి మనం తప్పించబడే వరకు ఉంటాం. ఆపద నుండి తొలగించబడి దేవుని రాజ్యంలో దేవుని యొక్క జీవం కొరకై, పరలోక రాజ్యంలో జీవించడం కొరకై ఏదైతే మన పేర్లు ఇక్కడ భూమి మీద దాఖలు చేసుకుంటున్నామో ఆ పేరు కలిగిన మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. రాబోతున్న ఆపద నుంచి తప్పించబడతాం. ఇదన్నమాట 5. 6వ విషయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్టయితే 17వ వచనం. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. అయిపోయిందన్నా? ఆత్మ వల్ల ప్రతి సమయమందు ప్రతి విధమైన చాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. సో 5వదిగా మనం ధరించుకోవాలి. రాబోతున్న ఆపద నుండి మనం తప్పించబడాలంటే ఏం ధరించుకోవాలా? దేవుని వాక్యాన్ని మనం ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం రాయబడుతూ వచ్చింది, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించడానికి వచ్చాడు. ఎలా ధరించుకోవాలా? మన శరీరమును ఎలా ధరించబడిందో వచ్చింది మన దేహానికి, మన ఎముకలకి మన శరీరం ఎలా ధరించబడిందో అలా ధరించుకోవాలి. మనం ఎలా ధరించుకోవాలండి? ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చెబుతా చూడండి. మన ఎముకలకి మన శరీరం ధరించబడటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఈ కట్టుకున్న వస్త్రాన్ని తీసేయకుండా ఉంటామా? స్నానం చేస్తాము, ఈ వస్త్రాన్ని తీసేసి మళ్ళీ ఇంకొక వస్త్రాలు వేసుకుంటాం. శరీరాన్ని ఎప్పుడైనా తీసేసుకున్నారా? నల్ల శరీరాన్ని తీసేసి తెల్లది కావాలని. పీలర్లు ఉంటాయి కదా, పీలర్లు తెలుసా? పీలర్ అంటే ఏంటి? అంటే ఏంటన్నా ఏం చేసిద్దాన్ని కదమ్మా. సరే అదేంటో తెలీదు. పీలర్ చేసే పని ఏంటి? వెజిటేబుల్ మీద పెట్టుకుంటే దాని తొక్క మొత్తం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ పీలర్ మన దేహం మీద పెట్టుకుని అది నల్ల శరీరం ఉందని పీలర్ పెట్టుకుని గిక్కుంటే ఏమైంది? లాగితే తోలు లేసి వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? రక్తం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? అంబులెన్స్ వచ్చింది. కాబట్టి అది జరిగే పని కాదు. ఎప్పుడు కూడా మనం త్యాగం చేయడానికి ఉన్నాం. ఈ వస్త్రాలు అన్నది వేసుకుంటాం, స్నానం చేసిన తర్వాత విడిచిపెట్టి మళ్ళీ కొత్త వస్త్రాలు వేసుకుంటాం. కానీ ఈ శరీరం కొత్తది వచ్చిందా? మళ్ళీ ఇదే ఉండాలే ఉండిద్ది తప్పగా, దీన్ని పెయింట్ వేయడం తప్పగా మళ్ళీ మారుతూ ఉండిద్ది. ఇది ఏదో పెయింట్లు అయితే వేస్తాం తప్పగా ఇది మారదు కదా. పెయింట్ వేసిన ఇదే శరీరం, పెయింట్ అయిపోయినా ఇదే శరీరం. శరీరం మార్పు చెందిద్దా? లేదు. అంటే ఏదైతే శరీరం ఉందో అదే కదా, కొత్తది లేదు కదా, కొత్తది రాదు కదా. ఈరోజు మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటి తెలుసా? ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనం గమనించాల్సిన అనుభవం ఏంటో తెలుసా? మన జీవితంలో వాక్యాన్ని మన ఎముకలకి శరీరం ఎలా ధరించబడిందో అలా ధరించుకోవాలి. అంటే అర్థం ఏంటి? మన శరీరం మన నుండి విడిపోనట్టు వాక్యం మన నుండి విడిపోకూడదు. అలా ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలి? మన శరీరం మన నుండి, మన ఎముకల్లో నుండి మన శరీరం ఎలా విడిపోదో అలా వాక్యము కూడా, వాక్యాన్ని ఎలా ధరించుకోవాలా? మన నుండి విడిపోనంతగా, మనలో అంత కట్టుబడినంతగా. ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలీదు, అది ఇంగ్లీష్ నాకు రాదు. తెలుగులో పుట్టు మచ్చలు అంటారు. ఏమంటారమ్మా తెలుగు ఇంగ్లీష్లో? నాకు నోరు తిరగదులే. పుట్టు మచ్చలు. పుట్టు మచ్చ ఎప్పుడైనా పోయిద్దా? చెప్పు శోభక్క. పోదా? పుట్టు మచ్చ పోయిద్దా? పోయినోడు చేతులు ఎత్తండి. పోయి ఉండవాడు చేతులు ఎత్తండి. అందరికీ ఉంది. పోయినోళ్ళు అంటే ఎవరికి పుట్టి మచ్చ పోతాయి? పుట్టి మచ్చ అంటే పుట్టుతోనే వచ్చిన మచ్చలే కవి. ఇక అవి అట్టాగుంటాయి కదా, అవి పోతాయా? మరి ఎందుకు నువ్వు విన్న వాక్యం ఎందుకు పోతుంది? ఇప్పుడు విన్న వాక్యం కాసేపటికి మతిమర్ప. అదే మతిమర్పు ఉన్నప్పుడు పుట్టుమచ్చ ఎక్కడ ఉందని ఎవరైనా ఐడెంటిఫై కోసం అడిగితే ఎందుకు గబకన చదువుతాం? మరి అది కూడా మర్చిపోవచ్చుగా. అది కనపడిద్ది కానీ ఇది కనపడదు. అందుకే ఇది మతిమర్పు వచ్చేస్తుంది దీని కొరకు. ఎంత గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు ఇక్కడ. ప్రియులారా గమనించండి, వాక్యమును ఎముకలకి శరీరం ఎలా ధరించబడిందో అలా మన జీవితాలకి వాక్యాన్ని
అలా ధరించుకుని ఉండాలి. అప్పుడు నీ ఎముకల నుండి నీ శరీరం వేరుపరచబడదు. కాబట్టి వాక్యం కూడా నీ హృదయం దగ్గర నుంచి వేరుపరచబడదు. అంటే ఒక రోజు రాబోతున్న ఆపద్దినం నుండి మనం తప్పించబడాలంటే ఏం కలిగి ఉండాలా? వాక్యాన్ని మనం ధరించుకుని ఉండాలి. ఎలా ధరించుకోవాలి? మన ఎముకలకి శరీరం ఎలా ధరింపచేయబడిందో అలా వాక్యాన్ని మన జీవితంలో, మన ఆత్మకి, మన హృదయానికి అలా ధరించుకోవాలి. హృదయానికి ఎందుకు ధరించుకోవాలా? కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 11 వచనం. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 11 వచనం. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 11 వచనం ఉందా అసలు? కీర్తనల గ్రంథం 119 అధ్యాయం నేను భూమి మీద పరిపూర్ణతయు ఆ 9వ వచనం చదవండి అక్క. 9 నుండి. మనం యవనస్తులు కాదు కదా అక్క, యవనస్తులు చదవండి. యవనలో దేని చేత తమ నడత నువ్వు యవనస్తుడేనా? నువ్వు కూడా యవనస్తుడేనా? ఓకే మనస్సులో దేని చేత అమ్మా, నువ్వు కూడానా? సరే చదవండి అయితే. యవనస్తులు దేని చేత తమ నడక వెనక తిరిగి చూడమాకండి అమ్మా. యవనస్తులే చదువుతున్నారు అనుకోండి. ఇక యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును నీ వాక్యమును బట్టి దాన్ని. జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కదా, 11వ వచనం. నీ ఎదుట నేను నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం నా హృదయంలో నీ వాక్యము. ఇది కావాల్సింది. ఇప్పుడు చెప్పండి, వాక్యము హృదయానికి ఎందుకు ధరింపజేయబడాలా? వాక్యం మన జీవితాలు ఎందుకు ఉండాలి అని అంటే మెయిన్ రీజన్ ఇదే. ఏంటి? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు ఆ హృదయంలో నీ వాక్యమును. అది దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండటానికి, దేవుని ఎదుట పాపం చేసిన వారికి ఉండి దేవుని ద్వారా తీర్పుని తెచ్చుకోకుండా, దేవుని ద్వారా ఉగ్రతను తెచ్చుకోకుండా మనం జీవించడం కొరకై, దేవుని ఎదుట మనం పాపం చేయకోకుండా ఉండటం కొరకై వాక్యం మన హృదయాల్లో ఉండాలి. వాక్యము ఇప్పుడు వాక్యమును ఎందుకు ధరించుకోవాలంటే ఇదే మెయిన్ రీజన్. ఎందుకు ధరించుకోవాలా చెప్పండి? దేవుని ఎదుట మనం పాపం చేయకున్నట్లు. దేవుడు మనం చూసినప్పుడు చూడండి, దేవుడు చూసిన పాపాలు ఎక్కడెక్కడ చూస్తూ వచ్చారు? ఒక 2 చెప్పండి. మొట్టమొదటిగా దేవుడు చూసిన పాపం ఎక్కడ? ఒకటి చెప్పండి పోని. ఎక్కడమ్మా? ఆదాము. సెకండ్, దేవుడు స్పష్టంగా చూశాడు, ఆయన దృష్టిలో అది ఘోరమైన పాపంగా ఉంది. ఎక్కడ? కయ్యూను. ఇంకా హేబేలు కూడా వస్తాడేమో. రైట్ ఆన్సర్ ఏంటి? సదోమ గొమొర్రా పట్టణం. సదోమ గొమొర్రా యొక్క పట్టణం యొక్క పాపంలో దేవుడు చూసినప్పుడు దాని పాపం బహు ఘోరమైంది. ఆకాశానికి అంటిందేమో బాబేలు గోపురం దగ్గర. నాకే మతిమరుపు ఉంది అప్పుడప్పుడు, మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు. కాబట్టి బాబేలు గోపురం దగ్గర అది వేరు. ఏడు చూడగా నిన్న రాత్రే కూడా చూస్తూ వచ్చాం. వాక్యంలో కూడా బాప్తిసం క్లాసుల్లో కూడా వాక్యం చెబుతూ వచ్చారు. పాపం ఎలా ఉంది? ఘోరం ఉంటూ వచ్చిందంట. ఘోరం కాదు, బహు భారమైన బొయ్యలేనంత పాపం. కాబట్టి బహు ఘోరమైన పాపం. సదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపం చూడగా ఎందుకు ఘోరమైన పాపం చేస్తూ వచ్చారు? మొయ్యలేనంత పాపం ఎందుకు చేస్తూ వచ్చారు? భరించలేనంత పాపం ఎందుకు వస్తూ వచ్చింది? ఎందుకంటే దేవుని ఎదుట చేస్తున్న వాళ్ళు చేసిన పాపం దేవుని ఎదుట ఉంటుంది. అసలు దేవుని ఎదుట జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచన లేదు. దేవుని ఎదుట మనం బాగుండాలన్న ఆలోచన లేదు. దేవుని ఎదుట మనం పరిశుద్ధులు ఉండాలన్న ఆలోచన లేదు. వారు చేసిన పాపం దేవుడు చూసినప్పుడు బహు ఘోరమైందిగా ఉంది. యవనస్తులు దేని చేత తమ నాటకం శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యం జాగ్రత్త చూసుకుంటే కదా. నీ ఎదుటే పాపం చేయకున్నట్లు నా హృదయం నీ వాక్యం ఉంచుకున్నానంటే దేవుని ఎదుట మనం నడత శుద్ధిగా చేపట్టడం కొరకు దేవుని వాక్యం మనలో ఉండాలా? దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉన్నట్లు మన హృదయంలో వాక్యం ఉండాలి. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎలా ధరించుకోవాలి మన హృదయంలో? ఎముకలకి శరీరం ఎలా ధరింపజేయబడిద్దో దేనికండి? ఎముకలకి శరీరం ఎలా ధరింపజేయబడిద్దో అలా వాక్యాన్ని మన దేహానికి ధరింపజేసుకోవాలి. అప్పుడు మన ఎముకల నుండి మన శరీరం ఎలా విడిపోదో అదే రీతిలో వాక్యం కూడా మన జీవితంలో మన హృదయం నుండి విడిపోదు. అలా ధరించుకోగలిగితేనే మన బలలో పాల్గొనాలి. అలా ధరించుకున్నప్పుడే ప్రభు యొక్క శరీరంలో చేయాలి. లేకపోతే చేసినా అది నష్టం కొరకై. వాక్యము మన దేహమునికి, మన జీవితానికి ధరింపజేయబడినప్పుడు, వాక్యం మనం ధరించుకున్నప్పుడు రాబోతున్న ఆపద నుండి మనం తప్పించబడలేము, నరకానికి వెళ్తాం. రెండోది, పరలోకంలో జీవం కొరకైనా మన పేరు దాఖలు చేయబడదు, అది కొట్టివేయబడింది. ఆ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు, ఆ పేరు దాఖలైన వారు.
అలా ఉండదు. వాక్యం లేనప్పుడు అలా ఉండదు. అప్పుడు విడవబడతాం. ఇదన్నమాట. 6 7 విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. అది అక్కడ 7వ కోణం ఏంటంటే ఆత్మ ఖడ్గమును మనం ఏం చేయాలా? ధరించుకోవాలి. వాక్యాన్ని ధరించుకోవాలా? వాక్యమనే ఆత్మ ఖడ్గం. ఖడ్గమును, ఆత్మ ఖడ్గమును మనం ధరించుకోవాలి. వాక్యమైన ఆత్మ ఖడ్గం. సో దీనికి ఇంకో మాట చూసినట్టయితే ఆత్మను ధరించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆత్మ ఖడ్గమును మనం ఎప్పుడు ధరించుకోవాలి? ఆత్మ ఖడ్గం ఏంటి? ఆత్మకు కలిగిన ఖడ్గం ఏంటి? వాక్యమైన ఆత్మ ఖడ్గం ధరించుకోవాలని నేనే చెబుతున్నా. ఇంకోటి ఉంది. ఆత్మ ఖడ్గం ఏంటి? ఆత్మకు కలిగిన ఖడ్గం ఏంటి? అన్నం తినొచ్చావమ్మా? ఇంటికాడైతే అత్తమ్మా అని కేకేస్తాం. ఎడమడికి మాట రాదు. ఆడైతేనే బాగా కేకేస్తాం. పెద్దగా చెప్పు. నువ్వు చెప్పావమ్మా? అదే ఇంటికాడ సౌండ్. ప్రార్థన. లక్ష్మక్క ఇంటుందిలేండి. ఉండాడా కాజన్న? ఆ ఇంటికాడ ఇదే సౌండ్ అన్నా? నువ్వు నిజం చెప్పు. కాదు, ఇక్కడేమో వినపడినట్టుగా మాట్లాడతాం. నాకు చెవుడు ఉంది అసలుకే. మీరు మాట్లాడేది ఇంకా వినపడదు. ఏంటిది? ఎడవక ప్రార్థన. అదే యేసు ప్రభువు చెబుతాడు. ఎక్కడ? గెత్సమనే తోటలో చూసినట్టే శిష్యుల దగ్గరకు వచ్చి అంటాడు, శిష్యులను కొంత సమయం నుంచి ప్రార్థనలో ఉండనని చెప్పి దూరం వెళ్ళి ప్రార్థన చేసి వస్తాడు. మరలా ఆయన వచ్చిన తర్వాత ఏమంటాడు? వాళ్ళు నిద్రపోతం చూసి కొంత సమయం మేలుకోనండి అని చెప్పని మరలా వెళ్ళి ప్రార్థన చేసి వస్తాడు. మరలా కొంతసేపు వచ్చిన తర్వాత ఏ నిద్రపోతానే ఉంటారు. కొంత సమయమైనా మేలుకొని ఉండలేరా అని మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తాడు మూడోసారి. ఇక వచ్చిన తర్వాత ఏమంటాడు? చాలే మీరు నిద్రపోయింది, మీరు ప్రార్థన చేసేటట్టు లేరు, నా గడి వచ్చేసింది, నన్ను అప్పగించే గడి వచ్చేసింది, మీరు లేకుండా అని చెప్పి అంటాడు. అంతకుముందు ప్రభు ప్రార్థన ఎలా ఉంది? తండ్రితో చేస్తాడు. తండ్రితో చేసే ప్రార్థన, తండ్రి ఆత్మ సిద్ధమే గాని శరీరము. ఆత్మకి వాక్యం అనే ఆత్మను మనం ధరించుకోవాలి ఖడ్గమును. దానికి మరొక ఖడ్గం ఏంటి? ప్రార్థన. ఏంటి? ప్రార్థన. ప్రార్థన అనే ఖడ్గం మనలో ఉన్నప్పుడు దేనైనా నువ్వు జయించగలుగుతావు. దేనైనా జయిస్తావు. ప్రార్థన అంటే ఏంటి? సాంబ్రాన్ని తీసుకురండి. ప్రార్థన అంటే ధూపం వేయటమంట. ప్రార్థన అంటే దేవునితో సహవాసం కలిగి ఉంటాం, దేవునితో స్నేహం కలిగి ఉంటాం మనం. అది ప్రార్థన అంటే ఏంటి? దేవునితో స్నేహం కలిగి ఉంటాం. ఇప్పుడు దేవునితో స్నేహంతో నువ్వు ఉంటే, ప్రార్థన అనే ఆయుధం ద్వారా దేవునితో నువ్వు స్నేహం కలిగి ఉంటే నీ ఖడ్గం ఎవరై ఉంటారు? ఆయనే ఖడ్గమై ఉంటాడు. అప్పుడు ఆయనే కదా జయించుకుంటే వెళ్ళేది. ఆయనకు విరోధంగా రూపమైన ఏ ఆయుధం అని వర్తిల్లేదా? యెషయా 54వ అధ్యాయం 17 వచ్చింది చదవగా. 54:17 ఏమని రాయబడితే వచ్చింది? నీకు విరోధంగా రూపమైన ఏ ఆయుధము, ఈ ఆయుధం ఎక్కడ ఉండగా ఇంకొక ఆయుధం వదిలితాం అనేది అసంభవం. ఈ ఆయుధం ఎక్కడ నిలబడి ఉండగా ఇంకొక ఆయుధం ఎన్నిగా విరోధంగా వచ్చినా అది వర్దిల్లటం అసంభవం. అది వర్దిల్లలేదు. నీ ఆయుధమే యేసు ప్రభు అయినప్పుడు ఆయనకు విరోధంగా రూపమైన ఏ ఆయుధం వర్దిల్లదా? నెవర్. అవకాశమే లేదు. ఆయనే నీకు ఆయుధం లేకుండాప్పుడు, ఆయనే నీకు ముందుగా ఆయుధం లేకుండాప్పుడు ఇంకొక ఆయుధం ఆయనకి విరోధంగా రూపమైనది ఏదైనా వర్దిల్లిద్దా? అవకాశం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థన అనే ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి. ఆ వాక్యమైన ఆత్మ ఖడ్గమును ధరించుకుని ప్రార్థననే ఖడ్గమును, ఆ ప్రార్థననే ఆత్మ ఖడ్గమును కూడా మనం ఏం చేయాలా? ధరించుకున్నాం. అప్పుడు ధరించుకున్నప్పుడు ఏం జరిగింది? యుద్ధంలో విజయం ఉండేది. ఓ రోజు రాబోతున్న ఆపద్ధర్మ నుండి నువ్వేం చేయగలుగుతావు? ప్రియులారా, నువ్వా నేనే ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. ప్రార్థన లేనిదే ఏమీ కూడా జయించలేం. ఏం జయించలేం. ఇప్పుడు మోషే ఎర్ర సముద్రం నుంచి దాటి వెళ్ళాలి. ఏం జరుగుతూ వచ్చింది? మోషే ఎర్ర సముద్రం దాటాలి. అప్పుడు ఏం జరిగింది? దేవుని ప్రార్థన చేశాడా లేదా? ఇంకా యెహోషువ కానీ వీళ్ళందరూ కూడా యోర్దాను దాటాలన్నప్పుడైనా ఎప్పుడైనా ప్రార్థనే కదా, ప్రార్థన ద్వారానే కదా. మేము మిగతాది ఏమైనా అయిందా? ఈరోజు ప్రార్థన ద్వారానే మన ఆయుధం. చెప్పండి, ముగిస్తున్నాను. 7 విషయాలు రాబోతున్న ఆపద్దినం నుండి మనం తప్పించబడడం కొరకై, రాబోతున్న ఆపద్దినం నుండి మనం తప్పించబడటం కొరకై మనం ఉండవలసిన విధానం, మనం చేయవలసినవి ఏంటి? మొట్టమొదటిగా సత్యమైన దానిని ధరించుకుని ఉండాలి. రెండోదిగా రక్షణ చిరస్థానం కలిగి ఉండాలి. మూడోదిగా నీతి అని వస్త్రాలను తొడుక్కుని ఉండాలి. 4 సిద్ధ మనసు కలిగి ఉండాలి. 5
విశ్వాసం ఉండాలి. 6 వాక్యమనే శరీరం ధరించుకున్న వాక్యాన్ని ధరించుకుని ఉండాలి. 7 వాక్యమనే ఆత్మకటకం అంటే ప్రార్థన మనం ధరించుకుని ఉండాలి. వాక్యమైన ఆత్మకటకం ధరించుకోవాలి. 2 ప్రార్థన అనే ఖడ్గాన్ని కూడా మనం ధరించుకుని ఉండాలి. అప్పుడు దానియేలు గ్రంథం యెషయా గ్రంథం 4:3 రాయబడినట్టు యెరూషలేములో జీవం కలిగిన వారికి యెరూషలేములో దాఖలు అవటం కొరకై అని రాయబడింది కదా. నువ్వు జీవం కలిగిన వరకు నూతన దేశంలో నీ పేర్లు దాఖలు అవటం కొరకై ఉండాలంటే ఇవన్నీ నీ నా జీవితాల్లో ఉండాలి. తర్వాత రాబోతున్న ఆపద్దినం నుండి కూడా నువ్వు తప్పించబడాలి. ఎవరు తప్పించబడుతున్నారు? పేరు దాఖలైన వారు రాబోతున్న ఆపద్దినం తప్పించబడుతున్నారని దానియేలు గ్రంథం 12 రాయబడుతుంది. రాబోతున్న ఆపద్దినం నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు జీవం కలిగిన వారికి నీ పేరు దాఖలై ఉండాలి. రాబోతున్న ఆపదలు ఏంటి? చాలా ఆపదలు ఉంటాయి. వాటి నుండి మనం తప్పించబడాలి. భయంకరమైన ఆపద ఒకటి రాబోతుంది. దాని నుండి తప్పించబడాలంటే సత్యమైన డాలను కట్టుకుని ఉండాలా, రక్షణ శిరస్థానం ఉండాలా, ఇంకా నీతి అనే వస్త్రాలను తొడుక్కుని ఉండాలా, సిద్ధ మనసు కలిగి ఉండాలా, విశ్వాసం అనే డాలను కట్టుకుని ఉండాలా, వాక్యమును ధరించుకుని ఉండాలా, వాక్యమైన ఆత్మ ఖడ్గమును కలిగి ప్రార్థన అనే ఖడ్గము ద్వారా కూడా మనం అన్నిటిని జయించుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ నువ్వు ప్రార్థన ద్వారా అన్నిటి జయించుకుంటూ వెళ్తే ఆత్మ ఖడ్గం ధరించుకుని ఒకరోజు సాతాను ద్వారా వచ్చే ఆపదలను కూడా అన్ని జయించుకుంటూ వెళ్ళగలుగుతావు. ఆపదినం నుండి కూడా నువ్వు జయించబడి దేవుని రాజ్యంలోకి జీవం కలిగిన వాడికి వెళ్తావు. సో ఇప్పుడు చెప్పండి, ఎవరెత్తబడుతున్నారు సంఘముగా? ఎవరెత్తబడుతున్నారు? ఫస్ట్ ఎవరెత్తబడుతున్నారు? మరణం కాని నిద్రలో ఉండేవారు. 2 ఎవరెత్తబడుతున్నారు? సజీవులు కానీ జీవం కలిగిన వారు. ఇప్పుడు జీవం కలిగిన వారి గురించి మరణం కాని నిద్రలో ఉన్న వారి గురించి ఎన్ని వర్తమానాలు ధ్యానించబడి? 5 ఆరాధన వర్తమానాలు, 5 టేబుల్ వర్తమానాలు. సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఇప్పుడు జీవం కలిగిన వారి గురించి ఎన్ని వారాలు ధ్యానించబడి? 15వ వారం ఇది. 15 ఆరాధన వర్తమానాలు, 15 ప్రభు బల్ల వర్తమానాలు. ఈ జీవం కలిగిన వారు మాత్రమే ఎత్తబడతారు. సో ఇప్పుడు మనం జీవం కలిగిన వారికి ఉండాలి. మనం నూతన యెరూషలేములో జీవం కలిగిన వారిగా మన పేర్లు దాఖలు అవటం కొరకై మనం ఏం చేయాలా? ఈ భూమి మీద మనం నూతన యెరూషలేములో మన పేరు దాఖలు అవటం కొరకే అవసరమైన జీవితాన్ని భూమి మీద మనం ఏం చేయాలా? లిఖించుకోవడం కొరకే జీవించాలి. అలా పరలోక రాజ్యంలో నీ పేరు లిఖించబడినప్పుడు జీవం కలిగిన వాడు అని నిన్ను ఎవడో తప్పించలేడు. ఖచ్చితంగా నువ్వు జీవం కలిగిన వాడికి వెళ్ళిపోతావు. అలా లిఖించబడకపోతే లోకంలోనే విడిచిపెట్టబడతావు. ఇప్పుడు మనం ఏం చేయాలా? రాబోతున్న ఆపద్దినం తప్పించబడటానికి మన పేరు జీవం కలిగిన వారు కానీ లిఖించబడాలంటే మనం చేయాల్సింది ఇది ఉంది. సత్యమైన డాలను కట్టుకుని ఉండాలా, రక్షణ అనే శిరస్థానం కలిగి ఉండాలా, నీతి అనే వస్త్రాలను కలిగి ఉండాలి, సిద్ధ మనసు కలిగి ఉండాలి, ఇంకా విశ్వాసం అనే డాలు ఉండాలి, వాక్యం అనే ఆ వాక్యాన్ని మనం ధరించుకుని ఉండాలి, ఇంకా ప్రార్థనా జీవితం, ప్రార్థన ఆత్మ ద్వారా ఆత్మ ఖడ్గం తీసుకుని ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు రాబోతున్న ఆపదల నుంచి మనం తప్పించబడే వారికి ఉంటాం. అట్లు రాబోతున్న ఆపదల నుంచి తప్పించబడటం కొరకై ఇప్పుడు మనం ఇప్పుడు 7 అంతల అనుభవం పోగొట్టుకుని ఉండాం, పోగొట్టుకుని ఉండే వారికి ఉండాం. తిరిగి మరలా మనం సమకూర్చుకోవడం కొరకై, తిరిగి మరలా 7 అంతల అనుభవం మనం కలిగి ఉండటం కొరకై దేవుడు తన కుమారుని లోకాన్ని పంపి కలువరిశిలో ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన దేహం దున్నబట్టం ద్వారా ఆ దేహాన్ని మరలా మనకు సమీపంగా ఉంచాడు. ఆ దేహంలో పాల్గొనటం ద్వారా, ఆయన రక్తంలో చేవేయటం ద్వారా రాబోతున్న ఉగ్రతని మనం తప్పించబడే వారికి ఉండటం కొరకై ఆయన దేహం, ఆయన రక్తం మనకు సమీపంగా ఉంది. ఇక్కడ ఆయన దేహం, ఆయన రక్తంలో పాల్గొనే మనం తప్పిపోయిన మనం 7 అంతల అనుభవం నుంచి కోల్పోయాం కాబట్టి రాబోతున్న ఆపద దినం నుండి మనం తప్పించబడటం కొరకై మరలా ఆయన దేహం, ఆయన రక్తం మనకు సమీపంగా ఉంది. సో ఆయన దేహం, ఆయన రక్తం కలిగిన మనం రాబోతున్న ఆపద దినం నుండి మనం తప్పించబడటం కొరకై ఇప్పుడే మనం సిద్ధపడి ఇంకేమైనా బలహీనత ఉంటే సరి చేసుకున్నట్లు ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్. దయచేసి అట్లే మౌనంగా ఉందాం. ఎవరో అటు ఇటు చూడొద్దు, ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు. ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు, ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం దగ్గరికి వస్తున్నప్పుడు, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడే ఎక్కడైతే రాబోతున్న ఆపద దినం కొరకై జయించాల్సిన వాటిని కోల్పోయావో, ధరించుకోవాల్సినవి లేవో, కలిగి ఉండవలసిన వాటిని పోగొట్టుకున్నావు, ఎలా ఉండాలో అలా లేవో సరి చేసుకో. వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రభు నేను ఎలా ఉండా, ఇలాంటి జీవితం కలిగి ఉండా, దాన్ని సరిచేయ ప్రభు అని ప్రభు వాళ్ళ దగ్గర సరి చేసుకునే వారు కొందాం. అట్లా సరి చేసుకున్న బలలో మనం పాల్గొందాం. ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు. దేవుని సమయం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు దేహం, ప్రభు రక్తం నీ దగ్గరకు వచ్చేంతవరకు కూడా దేవుడు మాట్లాడుతుంటే సరిదిద్దుకుంటూ ఉండు. అటు ఇటు చూడొద్దు. మౌనంగా ప్రార్థనలు ఉంటూ సరిదిద్దుకునే వారు కొందాం. అటు ఇటు చూడొద్దు.